శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు 2025వ తారీఖు నుంచి 11th జనవరి 2025 వరకు కూడా ఇన్ని వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో 12 రాసుల మీద ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర కొంచెం ఏంటంటే, మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మనం ప్రతిసారి కూడా మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మ్యారేజ్ సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, విద్యలో అయితే చిల్డ్రన్ విషయంలో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీకు కావాలంటే మీకు ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కన్యారాశి అండి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఏ పనులు చేసినా ఆ పనులలో నిమగ్నం అవుతారు, సక్సెస్ చేస్తారు. దానగుణం ఎక్కువగా అందరికీ సహాయ సహకారాలు చేసే తత్వం మీకు ఉంటుంది. ఎదుటి వాళ్ళకి మీకు హానికరం చేసినా సరే మీరు ఎదుటి వాళ్ళకి మంచిగా చేస్తారు తప్ప చెడు చేయరు. రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. కొన్ని సందర్భాల్లో కుజ ప్రభావం వల్ల కొద్దిగా డిలే అవడానికి అవకాశం ఉంది. చదువులో మీకు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. కంటికి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఉంది. ఏదేమైనా మీకు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, చదువు బాగా ఉండడము, సంగీత సాధన బాగా చేసుకోవడము, సంగీతంలో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, గాయకులకి మంచి అభివృద్ధికరంగా ఉండడం జరుగుతాయి. ఏదేమైనా విద్యలో బాగా రాణిస్తారండి. మీరు విద్యార్థులు బాగుంటుంది. తల్లి ప్రేమ మీకు బాగా ఉంటుంది. మీ మదర్ గారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఆవిడ ఆరోగ్యము ఐశ్వర్యంగా ఉంటారు. అంతేకాకుండా ఈ ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా మీరు రాణిస్తారు. ఆస్ట్రాలజీ విద్యలో కూడా మీకు బాగా రాణింపు ఉంటుంది. అంతేకాకుండా రవి బుధులు 4th భావంలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువగా వ్యవసాయదారులకి ఆనందకరంగానే ఉంటుందంటే సందేహం లేదు. ముఖ్యంగా మీరు వాహనము, గృహాలు, ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పుత్ర సంతాన యోగం కలగడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది. సంతానము బాధ్యత మీరు చేసుకుంటారు. పుత్ర సంతానం ఎక్కువ ఉన్నారు. మీకు సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. మీరు ఏదైనా ప్రజాదరణ ఎక్కువగా మీకు ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రజాదరణ. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్ చేసిన వాళ్ళందరూ కూడా గురు ప్రభావం వలన లాసులు రాకుండా లాభాలు వస్తాయి. లాభాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా 6వ భావంలో శుక్రుడు తప్పు కదా, ఈ సెకండ్ హౌస్ లార్డ్ 6వ భావంలో తప్పండి. అంత మంచి విశేష ఫలితాలు ఎవడు. కానీ శుక్రుడు సరిగ్గా కలిసి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ద్వారా మీకు ధనం రావడము, గవర్నమెంట్ ఆడవాళ్ళకి చెప్తున్నారండి, గవర్నమెంట్ సంబంధించిన మీరు ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడము, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, వాటిలో మీకు బాగా సక్సెస్ అవుతారు. అలాగే మీ మేనమామలకి బాగుండము, శత్రువులు మీకు మిత్రులుగా ఉండడము, శత్రువులకి లేకుండా అనారోగ్య సమస్యలు వచ్చినాక మీరు వాటి నుంచి బయటపడే శక్తి, అదృష్టము మీకు భగవంతుడు ఇస్తున్నాడు. అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. 7వ స్థానంలో చంద్ర రాహు తప్పు వలన మీరు ఎక్కువగా మీ భార్య గారు కానీ భర్త గారి వలన కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. 11వ ఇంటి వాడు 7వ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి ఉన్నతమైన కుటుంబంలో సంబంధాలు వస్తాయండి. మీకు పెళ్లి సంబంధాలు రావడానికి, సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చంద్ర రాహుల వలన ప్రయాణాలు చేయడము, భర్త సలహాలు, భార్య సలహాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఏమైనా గురు ప్రభావం చాలా బాగుందండి. 9th భాగ్యస్థానంలో గురుడు, అలాగే 11వ ఇంటి వాడు చంద్రుడు కలిసి ఉన్నాడు. విపరీతమైన ధనయోగం అంటే మనం ఉద్యోగాలు ఇచ్చా, కాదు, మనం ఎంత పెట్టుబడి పెట్టామో మన కింద జన్మ చేసిన పుణ్యం వలన, మన అదృష్టాల వలన మీ ధనయోగం ఉంటుందండి. ముఖ్యంగా గురుచంద్రుల కాంబినేషన్ కాబట్టి వస్త్రాలు బాగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. భాగ్యస్థానం గురుడు వల్ల ప్రొఫెసర్స్కి, ఈ అడ్వకేట్స్, లాయర్స్ అని చేస్తారా, వాళ్ళ వాగ్దాటి మళ్ళీ బ్రహ్మాండంగా ఉండడము, గురు ప్రభావం వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ గురు ప్రభావం వల్లనే మీకు ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ,
అలాగే ఈ మిగతా కాంబినేషన్స్ అంటే ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం, బంగారం వ్యాపారంలోనూ, వస్త్రాలు, ఇవన్నీ కూడా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. గురు కారకత్వం కాబట్టి మీకు రియల్ ఎస్టేట్ రంగంలోనూ బాగా రాణిస్తారనలో ఏమాత్రం సందేహం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఏ వ్యాపారం ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ధనం లేదు అనే సమస్య రాదని, ఎప్పుడు ఏదో విధంగా డబ్బులు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మీ వృత్తిలో కూడా మీరు చాలా కష్టపడాలండి. కష్టపడితే తప్ప మీరు విజయం సాధించలేరు. అయినప్పటికీ మీకు ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి రఘుబుద్ధుల కాంబినేషన్ కాబట్టి, అయితే యాస్ట్రాలజర్స్కి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఏమో ఈ మెడిసిన్ అంటారు సరే, మెడిసిన్లో ఉన్న వాళ్ళు కూడా దశమస్థానం వాళ్ళకి వృత్తిలో బాగా డబ్బులు సంపాదిస్తారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. 11 భావంలో కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అష్టమాధిపతి అయ్యాడు. 11వ భావంలో బాగా రెట్రోగ్రేషన్లో బలంగా ఉన్నాడు కాబట్టి మీరు భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఈ అంటే ల్యాండ్ అంటాం కదా, ఈ ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళకి, దాని అంటే రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం, వాళ్ళందరూ కూడా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. మంచి అద్భుతంగా ఉంటుంది, కుజుడు బాగా ఉన్నాడు కాబట్టి. సో ఈ విధంగా మీ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత విధంగా పూజిస్తే అన్ని విధాలుగా మీరు ఈ చెడు ప్రభావం నుంచి, చెడు కోరికల నుంచి, చెడు అలవాట్ల నుంచి మీకు రక్షణ కవచంగా అమ్మవారు ఉంటారు. ఈ 12 రాసుల వారు కూడా ఈ వారం మొత్తంలో కూడా అండి పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, వీలుంటే మీకు అమ్మవారి యొక్క దేవాలయాలు సందర్శించడము, లేదా పీఠాలు, శక్తి పీఠాలు మీరు ఎలాగ వెళ్తున్నారు, శక్తి పీఠాలు దర్శించుకోవడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడం వలన ఈ 12 రాసుల వాళ్ళకి చెడు ప్రభావం మేమే పడకుండా అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలము, బాగా డెవలప్మెంట్ అయ్యే కాలంగా ఈ వారంలో ఉంది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఆరాధన కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గాయత్రి జపం చేసుకోవడం వలన, గాయత్రి అమ్మవారి జపం చేసుకోవడం వలన, గోదానము, గోసేవ చేసుకోవడం వలన కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.